శ్రీరామ రఘురామ నిన్ను వేడుకోగ దిగిరావా జయ రామ अंतरिक्षे यकुपद्य विष्ठा ये अतिरिक्षा उदवारियत्रा सत्यास्मिन् भविष्यमादयध्वम् अग्निञ्च पृथिवीं च माञ्च संवत्सरं च यावदिष्पादादयतु तया देवतयाङ्गिरस्वत्थुवासीना अन्तरिक्षं च माञ्च ीगुश्च लोकान् संवत्सरं च तया देवतयाङ्गिरस्वत्थुवासीना ीगुश्च लोकान् संवत्सरं च तया देवतयाङ्गिरस्वत्थुवासीना चन्द्रमसञ्चरिषश्च माञ्च ीगुश्च लोकान् संवत्सरं च प्रजापतिस्वासादयतो तया देवतयाङ्गिरस्वत्थुवासीना प्राणानां ग्रन्थिरतिरुद्रो मा विशान्तकः रुद्राय विष्णवे मृत्युर्मे पाहि ब्रह्मयज्ञानमृतमं पुरस्तात् विधीमतः सुरुचो वेनामहा उपमास्य विष्णा सकश्च यो निमसदश्च विवः विष्णुर्निचक्रमे प्रेथानि दधे पदं समोढमस्य वागो सुरे रुद्राय प्रचेतसे मेघस्तमाय तम्यसे भोजेन चन्द्रमगो हृदे दशनाय प्रियमन्द्रजपङ्गुर्याते जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्य क्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निघण्टा मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रातरतः पादपैश्च सहस्रशः अर्चयित्वा पुरीं लङ्काम् अभिवाद्य च मैथिलीं समुद्धार्थो गमिष्यामि निशतां सर्वरक्षसाम् ఈ రోజు ఎంతో శుభ దివసం ప్రతి సంవత్సరం కూడా మనం సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత అందరూ ఆలోచించండి ఏం ప్రత్యేకతను ఒక 500 సంవత్సరాలు పోరాటం చేసి 70 సంవత్సరముల న్యాయ పోరాటం చేస్తే మన భారతదేశంలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం 1045 పేజీల తీర్పును ఇస్తే మనం బాలరాముని ప్రతిష్ఠింప చేసుకున్న తర్వాత చేస్తున్నటువంటి దివ్య కళ్యాణ మహోత్సవం ఇది మనమందరం కూడా ఎంతో నూతనమైనటువంటి ఉత్సాహంతో స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ కళ్యాణోత్సవంలో జరుపుకునేటువంటి రామచంద్రమూర్తి నారాయణమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి అవతారం రామావతారము కృష్ణావతారం రామావతారానికి కృష్ణావతారానికి ఉండే వ్యత్యాసం ఏమిటంటే రాముడు ఏది ఆచరించిండో అది మనం అందరం ఆచరించాలి కృష్ణుడు ఏది చెప్పిండో అది చేయాలి కృష్ణుడు భగవద్గీత చెప్పాడు కాబట్టి దాన్ని మనం అనుసరించాలి రామచంద్రమూర్తి ఆచరించి చూపాడు కాబట్టి ఆయన ఏమి చేశాడో అది చేయాలి ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పాడు రాశీభూతమైనటువంటి ధర్మ స్వరూపమే రామచంద్రమూర్తి రావణాసురుడు ఈ యొక్క సమాజానికి చేసినటువంటి మేలు ఏమిటంటే బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే నేను వాటి వల్ల చావకూడదు వీటి వల్ల చావకూడదు ఈ ప్రాణి వల్ల చావకూడదు ఆ ప్రాణి వల్ల చావకూడదు అంటూ ఒక మాట అంటాడు తృణభూతాయుధామండే ప్రాణిలో మానుషాదయ అంటాడు మనుషుల గురించి అడగడమా నేను కేవలం వారు గట్టి పరిగతో సమానం అని చెప్పి అన్నాడు అటువంటి గట్టి పరిగతో సమానమని ఎంత తూలనాడోరో రామచంద్రమూర్తి అటువంటి మనిషి ఎంత గొప్పవాడో పురుషుడు పురుషోత్తముడు ఎలా అవుతాడో ఆచరించి చూపినటువంటి మహనీయ మూర్తి రామచంద్రమూర్తి అటువంటి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాము ఈ కళ్యాణ ఉత్సవంలో భాగంగా వేదికపైకి స్వామివారిని
సీతామ్మవారి సమేతంగా లక్ష్మణ సమేతంగా తీసుకొని వచ్చి ఇక్కడ పుణ్యాహవాచన కార్యక్రమము, కలశ పూజ, గణపతి పూజ చేసిన అనంతరము స్వామివారికి కంకణ ధారణ సమర్పణ చేసుకున్నాము. ఆ తర్వాత శశుర దత్త అంటే మనకు బ్రహ్మచర్య ఆశ్రమాలు 4 ఉంటాయి. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రము, వానప్రస్థము, అలాగే సన్యాసాశ్రమం అని. బ్రహ్మచర్య ఆశ్రమంలో దశరథ మహారాజు ద్వారా వేసినటువంటి యజ్ఞోపవీత ధారణ జరిగింది. ఇప్పుడు परमात्मा देवी गायत्री छंदः योगः श्रीशैलाद वायव्य देशे कृष्णा गोदावरी मध्य देशे कल्याण मंडले समस्त देवता ब्राह्मण द्वितीय ब्राह्मणे श्वेतवरागल्पे दैवस्तुतमन्वन्तरे कलियुगे मृतमादि अस्मवर्तमान व्यवहारिक चान्द्रवाना श्री क्रोधि नाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे श्रीरामनवम्यां शुभजितो वासनाः वासनस्तु अन्यवासनः औन्यवासने शुभवासने शुभनक्षत्रे शुभकरणे मंगलविशेषप्रतिष्ठायां शुभतिथौ श्री सीतारामचन्द्र स्वामी देवता नित्यर्थमायतां प्रीत्यर्थं जगद्रक्षणार्थं ట్రైపాడ్ ఆయన దగ్గరకు కొద్దిగా దగ్గరికి వేసుకోమన్నా, ఆయన దగ్గరికి వేసుకోమన్నా. దయచేసి ఓం విష్ణేతాపే భవనే శుక్రవాచ్యాయ జగద్ధరహవన్నిన్న సుమదే संघर्षणाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, पृथिव्याः एनोरुष्टऋषि ओमो वेदान उदरञ्छन्दः आसने विनियोगः अमृतासनाय नमः प्रणवस्य परब्रह्म ऋषिः परमात्मा देवता दैवी गायत्री छन्दः प्राणायामे विनियोगः शुभाभ्युदयाख्यञ्च शुभे शोभने मङ्गलमुहूर्ते अत्र पृथिव्या जम्बूद्वीपे भारतवर्षे दक्षिण दिग्भागे श्रीशैलाद वायव्य देशे कृष्णा गोदावर्योर मध्य देशे कल्याण मंडले समस्त देवता ब्राह्मणादिगण सन्निधौ ब्रह्मण यज्ञोपवेद धारण मुहूर्तस्य मुहूर्तस्तु पुनरागमनीयं दत्वा आजम्या केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकरनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दोक्षाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्ण परब्रह्मणे नमः कन्यां वृणीत्थमिति चतुरोः ब्राह्मणवरान् कन्यायाः पित्रादीन् प्रेषयित्वा मदर्थं कन्यां वृणीत्वं वृणीमहे
वसुत्मन्दाधियसानस्य सक्षणि भरेभिर्भरागुम् अभिषप्रसीदता तस्माकविन्द्र उभयं जुदोषरियत् सौम्यस्यान्धतो बुबोधते अक्षरारजवः सन्तुवन्दमदन्दोऽन्यस्यामि अग्निर्विदन्तोऽन्यस्यामि ॐ अग्निन्दूतं वृणीमहे भोगान् विश्ववेदसम् सोमं तृतीयदन्तोऽन्यस्यामि सारण्यं विदध्यगुं समेयं विदुश्रवणयोदशाशतस्मै नमो अस्तु सत्तेभ्यो रेके च पृथिवी मनो पितॄन् पञ्चमदन्तोऽन्यस्यामि वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमकाले संवत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे शुक्लपक्षे श्रीरामनवम्यां शुभतिथौ वासरस्तोऽप्यवासरः सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मङ्गलये जलविदिष्टायां शुभतिथौ అందరూ కూడా నమస్కారం చేయండి. అస్మాకం అనండి. సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీరామ నవరాత్ర మహోత్సవేషు శ్రీరామ నవమి మహా పర్వకాలే సీతారామ చంద్ర స్వామి దేవత ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం వివాహ మహోత్సవ పూజాఖ్యం కర్మ కరిష్యమాణః తదాదో శుద్ధ్యర్థం వృత్త్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ కర్మణ పుణ్యాహ వాచనం కరిష్యే आदौ निर्विघ्नापरसमाप्त्यर्थं महत्कार्यं करिष्ये ॐ गणपते विष्णुगणे नमः ब्रह्मामध्ये वागुणा सर्वे तत्तद्देवावसुन्धरा सर्वे कलशालिमहाश्रिताः आयं तुदेव सिन्धुकावे विजोजने गणपति भवामहे कविं कवीनामुपमश्रवस्तमम् गणप्राणय प्राणागणपतिस्तुर्वेन्द्रियाणि वाङ्मनश्चिक्षुस्तोत्तरिक्वाख्यानाय निष्ठन्तु स्वाहा अमृतमये प्राणामृतमाव प्राणानिरविधान स्थानवत्वैने गणपतिं साङ्गं सायुधं सवाहं सहस्राभरणभूषितं सदैत्यवत्ते वक्तविवासमेतं गणपतिमावाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पाद्यं समर्पयामि समर्पयामि उपचारिकस्नानम् महेरणाय दक्षते कुशलेव मातरः आपूजने यथाचनः
समर्पयामि शरीरं सर्वभूतानां समर्पयामि ओम नीलकंठाय नमः ओम गजकर्णाय नमः ओम विकटाय नमः ओम गणाधिपाय नमः ओम गणाध्यक्षाय नमः ओम गजाननाय नमः ओम शूर्पकर्णाय नमः ओम कन्दपूर्वजाय नमः महागणाधिपतये नमः परिमलपत्रपुष्पाणि समर्पयामि सर्वदेवानां भूमोऽयं प्रतिगृह्यताम् साक्ष्यं निवत्ति संयुक्तं बन्धिना योचितं प्रियं इच्छामि देवाय परमात्मने देवं दर्शयामि भक्ष्यभोग्यं नैवेद्यं नैवेद्यं समर्पयामि मध्ये मध्ये उदकपानीयं समर्पयामि उत्तराभोजनं समर्पयामि प्रक्षालनं समर्पयामि चन्दनेन करोत्वर्तनं समर्पयामि कर्पूरेण नागवल्लीधरेन्द्युतं ताम्बूलं समर्पयामि शान्तिं यच्छमे प्रदक्षिणां समर्पयामि या देव स्थापितं मुरविस्तवा महाभावं समर्पयामि दीपं लक्ष्मीराष्ट्रस्ययामुखे गजामाधवं दृढामसे श्रिया परिपालया नीराजनान्तरं सुधाजमनीयं समर्पयामि तन्नो नन्दिः प्रचोदयातु आत्मप्रदक्षिणे नमस्कारां समर्पयामि उत्तरेषु कर्मण्यविघ्नमस्तु सर्वकार्येषु सर्वदा प्रतिवेदनैनं यज्ञं निरीक्षता करोति ब्राह्मणस्तगोराजन्मानयामसे पवित्रे परिरच्यते यमने सरस्वती विद्या विनस्तया सुनुक्त्या दुशोभया भागं चित्रमेमहे पुष्पायाश्च पुष्पिणे प्रसोदास्तानो मुञ्चन् भगुंहता यज्ञेषु देवयन्तो अर्चन्यावानमो विप्रतिवेशत्यै येषां ब्रह्माण्यसमानविप्रा विश्वक्तियन्ति हरिवो न शाखाः हिरण्यदातदत्यन्नमस्मै कलशे वरुणमावाहरे विनियोगः ुरुषवं समायुक्तमोषे देवताभ्यो नमः
ज्ञान आवाहनादि षोडशोपचार पूजां कुर्यात् पुण्याङ्करमहोस्तु नक्षत्रमवेदोपविशो अपनक्षत्रन्नेति कन्यं पश्येत् पुण्याः एव कुरुते भवन्तो स्वस्तिकर्मणोऽस्तु पूषा विश्ववेदाः स्वस्ति नो बृहस्पतिर्दधातु भवन्तो कर्मरुध्यता मित्रं देवं मित्रभेन्नोऽस्तु शतं नीलेन शरदस्सवेनाः त्रीणि छन्दागुंसे इमे लोकाः एषु लोकेषु बुद्धिं भवन्तु ब्रुवन्तु चिरुत्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु लोकाः समस्ताः सुखिनो भवन्तु येन देवाः पवित्रेण सहस्रधारेण राजावत्यं पवित्रम् ब्रह्मविदो वयम् सुनीते सह मा पुनातु वरुणाभिः पुनातु प्राच्यां दिशि देवा ऋग्विजो पितरो मार्जयन्तां दिशि गुहा पशवो मार्जयन्तां दिश्यावोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् ब्राह्मणेभ्यः नानागोत्रेभ्यः नानानामभ्यः कर्मण पुण्याहवाचन मंत्र दक्षिणां मनसोत्साह अवन विदेता चित्तेरण्यन्तभ्याहो संप्रदते नमः ओम स्पते प्रदयाये तस्मात् स्वावेशो अनमीवो भवामः स्पते शिक्षया भूमलादे दक्षेमहि रम्मया गातुमत्या वास्तोस्पते प्रदरणो नरेधिगयस्मानो गोभिरश्वे बिन्दो श्यामभिदेव अमीवहावास्तोस्पते विश्वारूपाण्याभिषन्न महाकाली महालक्ष्मी महासरस्वती महागौरी पूजां करिष्ये गौरी वत्साद देवी सावित्री विजया जया स्वाहा मातरो लोकमातरं कुलदेवता माहेश्वरी देवारवाणी वैष्णवी तथा वाराही चैव चेन्द्राणी चामुण्डा सप्तमातरः अष्टापदे नवपदे भूषे सहस्राक्षरा परमेभ्यो मन्याकाली महालक्ष्मी महासरस्वती महागौरी देवताभ्यो नमः ज्ञान आवाहनादि षोडशोपचार पूजां कुर्यात् विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् महाकामेत्यभारो प्रक्षाल्य आचम्य స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఎవరూ మాట్లాడకూడదు. నారాయణ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః నారాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పరః జగత్ సర్వం దృశ్యతే श्रूयते नारायण स्थिरः विश्वशम्भुः
స్వామి వారులకు మధుపర్క సమర్పణం గావించడం జరుగుతుంది. అవివస్త్రాస్వదనాంజన శాపదేనో సుదగా పూయమానః